మనీ రావాలంటే మనీ ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి అంటారు. మనీ ఇంపార్టెన్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అవునండి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో సపోజ్ మీరు అట్రాక్షన్ మనీ చేయాలనుకుంటే, మనీ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి మీకు. సో, దేని యందు ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది మేడం. ఫస్ట్ మనీ ఇంపార్టెన్స్, ధన ప్రాముఖ్యత. సో, అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందే మనీ ఫ్లోయింగ్ అవుతుంది. సో, నెక్స్ట్ స్టైల్‌లో గనుక మనం చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మేడం. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, మనీ రావాలి అంటే ముఖ్యంగా మనీ యాజ్ ఎనర్జీ మేడం. ధనం అంటే ఒక శక్తిగా మనం భావించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పేపర్‌గా చూస్తారు. మనీ అనగానే కరెన్సీ పేపర్ కదా అంటారు. అది కాదండి. ఒక పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. మనీ ఈజ్ నాట్ జస్ట్ పేపర్, ఇట్స్ ఎనర్జీ దట్ ఫ్లోస్ వేర్ వాల్యూ గోస్. ధనం ఒక శక్తి. మీరు విలువ, సేవ, ప్రేమ అందించే చోట అది ప్రవహిస్తుంది. అంటే మనం అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వాలి మేడం. చూడండి మేడం, మనీ రావాలనుకుంటారు చాలామంది, బట్ వాల్యూ ఇవ్వండి ఎలా వస్తుంది మేడం మనీ? అంటే మనీ రావాలంటే సంథింగ్ యూ హ్యావ్ టు వాల్యూ, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు గివ్ లవ్నెస్. అప్పుడు మాత్రమే మనీ అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుంటుంది. రెస్పెక్ట్ మనీ యాజ్ ఎ డివైన్ ఎనర్జీ. అందుకోసమే మన హిందూ సంప్రదాయాలు మీరు చూస్తే లక్ష్మీ దేవత కొలుస్తుంటారు. ఎందుకు మేడం, ఎందుకు దేవత కొలుస్తారంటే పాజిటివ్ ఎనర్జీనే. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే వారికి తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంటుంది. మీ చేతిలో మీరు చూడండి, మీ జేబులో లేదా మీ వ్యాలెట్లో ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నాయి మేడం. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, దేనినైనా కొనగలుగుతారు. అదే మనీ లేకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది. అంటే డబ్బు నీలో ధైర్యాన్ని నింపుతుంది.